మీ మనిషి చంపింది మా అన్నయ్యని కాదు సార్, మా నాన్నని. అవును సార్, మా నాన్న తాగి తాగి ఊరంతా అప్పులు చేసి చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు అన్నయ్యనా నాన్నైనా మా అన్నయ్యే సార్. మాకంటే కాస్త పెద్దవాడంతే. అయినా కానీ మా నాన్న బాధ్యత తీసుకున్నాడు, మమ్మల్ని బిడ్డల్లా చూసుకున్నాడు. మా తిండి కోసం, మా చదువు కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు సార్. అలాంటి మా అన్నయ్యని మాకు దూరం చేసి మాకు బ్రతికే లేకుండా చేశాడు సార్. ఆ రోజు మా నాన్న చనిపోయినప్పుడు మీకు నేనున్నానమ్మా అంటూ మా అన్నయ్య నిలబడ్డాడు. అందువల్ల మా నాన్న లేని లోటు మాకు తెలియలేదు. కానీ ఈరోజు మాకు అండగా నిలబడ్డానికి మాకెవరూ లేరు. మాకు తెలిసిన ప్రపంచం మా అన్నయ్య. ఆ ప్రపంచమే లేకుండా చేశారు. ఒకరికి 3 ఆడపిల్లలం. ఆ యాక్సిడెంట్ మా అన్నయ్య ఒక్కడి ప్రాణాలతో సరిపెట్టుకోలేదు సార్. 2 రోజుల్లో పెళ్లి పీటలెక్కి మా అక్క మెడలో తాళి కట్టాల్సిన మా బావ ప్రాణాల్ని కూడా బలి కోరేలా ఉంది. అతనిప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. వీటన్నింటికీ కారణం మీ ఇంట్లో మనిషి. వాళ్ళు ఎవరు ఏంటనేది తెలియదు, కానీ అభం శుభం తెలియని ఆ డ్రైవర్ని తీసుకొచ్చి ఆయన యాక్సిడెంట్ చేశారని అరెస్ట్ చేశారు ఈ పోలీసులు. ఏ సార్, పేదవాడి ప్రాణం ఖరీదు ఇంతేనా? ఓ పేదవాణ్ణి చంపారు. ఆ చంపిన వాణ్ణి కాపాడడానికి ఇంకో పేదవాణ్ణి తీసుకొచ్చి అడ్డం పెట్టారు. డబ్బుంటే ఎన్ని తప్పులైనా చేయొచ్చా సార్? మా బ్రతుకుల్ని మింగేసిన రాక్షసుణ్ణి ఇంకా దాచిపెట్టాలని ఎందుకు సార్ చూస్తున్నారు? ఏమ్మా, పెద్ద ఆయనతో అలాగేనా మాట్లాడేది? మీకు పెద్ద అయిన సార్, నాకు కాదు. ఆయన కుటుంబం వల్ల నష్టపోయిందాన్ని ఆ కడుపు మంటతోనే మాట్లాడుతున్నాను. మీ దగ్గర డబ్బు ఉంటే విలాసంగా బతకండి, నచ్చిన కారులో తిరగండి, నచ్చిన ఇల్లు కొనుక్కోండి. కానీ మీ సరదాల కింద మా బతుకుల్ని చిదిమేయకండి సార్. మీ అందరి దృష్టిలో అక్కడ పోయింది కేవలం ఒక్క ప్రాణమే, కానీ దానితో పాటు 4 జీవితాలు కూడా పోయాయి. అది ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నిజం చెప్పండి అసయ్య గారు, యాక్సిడెంట్ చేసి ఆ కృష్ణంరాజు గారు వచ్చి న్యాయం చేస్తామని చెప్పినా వాళ్ళు కదలడం లేదేంటి? చెప్పండి మేడం. డబ్బిస్తానని చెప్పినాను కదా, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేదానికి ఒప్పుకుంటారా? లేదు మేడం, ఆ అమ్మాయి స్టేషన్ ముందు ధర్నా చేస్తోంది. అయ్యో అట్నా? మా అన్న ఊరి నుంచి వచ్చేసరికి ఏ గొడవ లేకుండా చేద్దామనుకుంటే ఇట్లా అవుతుండా దేవి? అన్నయ్య గారు స్టేషన్కి రావడం, అంతా తెలుసుకోవడం కూడా అయిపోయింది. ఏమి? మా అన్న స్టేషన్కి వచ్చుండా? అవును మేడం, యాక్సిడెంట్ చేసింది లొంగిపోయిన మీ డ్రైవర్ కాదు, ఎవరో కుర్రాడ్ డ్రైవ్ చేశాడని చూసిన వాళ్ళు చెప్పారంట. అందుకే అమ్మాయి ఆటో వాళ్లతో కలిసి ఇంకా ఎక్కువ గొడవ చేసింది. ఆ విషయం తెలిసి మీకు న్యాయం చేస్తామని వాళ్ళకి మాటిచ్చి మీ అన్నయ్య గారి ఇంటికి బయలుదేరారు. ఇంటికొచ్చేస్తా ఉండా? అయ్యో, ఎవరికైతే తెలియకూడదని ఇంత చేసుండానో ఆయనకి తెలిసిపోయిండాదే. ఇప్పుడు మా అన్న ఇంటికొచ్చినాడంటే అర్జున్ యాక్సిడెంట్ చేసినాడని తెలిసి ఏం గొడవ చేస్తాడో? అయ్యో, వాణ్ణేమంటాడో? అయ్యో, ఏం చెయ్యాలి? మీ ఇద్దరిలో యాక్సిడెంట్ చేసింది ఎవరు?
చెప్పండి రా. నాన్న అది నిజం చెప్పు. అది నేనే చేసినాను. అనుకున్నాను రా, ఈ పాపం నీది అనుకున్నాను. నువ్వు పుట్టింది నా పరువు తీయడానికి కాదురా, ప్రాణాలు తీయడానికి. ఆ రోజు మీ అమ్మ ప్రాణం తీసావు, ఇప్పుడు అమాయకుడు ప్రాణం తీసావు. ఇంకా ఎన్ని ప్రాణాలు తీస్తావురా నువ్వు? మందెక్కువ తాగేసి ఉండాను. పొరపాటున మత్తులో గుద్దేసినాను. పొరపాట? మనిషి చావుకి కారణం పొరపాట? ఏంట్రా పొరపాట? అన్నా పొరపాట పొరపాట. అన్నా 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 ఆగన్నా. పొరపాట. అన్నా చచ్చిపోతాడన్నా. ఈ రోజు నన్ను ఆపకన్నపూర్ణ, వీడు చచ్చే రకం కాదు, చంపే రకం.